హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్కండే వీధికి చెందిన కోడెం పూర్ణిమ దగ్గర ఉన్నాము. కోడెం పూర్ణిమ చిన్నప్పటి నుండి చాలా కష్టపడి ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరర్ గా గవర్నమెంట్ జాబ్స్ అయితే 2 సాధించింది. మరికొన్ని వివరాలు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. హాయ్ పూర్ణిమ, హాయ్ అండి. ఎలా ఉన్నావు? బాగున్నా. ఓకే, ఇప్పుడు నీకు 2 గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. నీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుందా? ఇప్పుడు అంటే ఎలా సెలెక్ట్ అయ్యావు? అంటే ఏం చదువుకున్నావు నువ్వు? ఫస్ట్ నుంచి ఎంతవరకు చదువుకున్నావు? నేను నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను. తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యాను. 47 ర్యాంక్ వచ్చింది అందులో. తర్వాత బిఎడ్ చేశాను. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్ని అంటే ఎంత ఇప్పుడు జాబ్ వచ్చింది మీకు, దానికి అసలు దాని యొక్క అసలు హ్యాపీనెస్ అనేది వర్ణించలేము. హ్యాపీనెస్ మాకు చెప్పు. చాలా కష్టపడ్డావు చిన్నప్పటి నుంచి. మీ అమ్మ నాన్న అంటున్నారు చాలా కష్టపడి చదివింది, ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే నెంబర్ చాలా సార్లు చూసుకున్నాను, నాదేనా. ఫైనల్లీ నేను డిఎల్ కావాలనుకున్నాను, డిఎల్ వచ్చింది. హ్యాపీ. ఇప్పుడు 2 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దేనికి మీరు ఏది రెండిట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు? డిఎల్ అంటే అదే చేస్తారు. ఓకే, ఇప్పుడు నా గోల్ అచీవ్ చేసుకోవడానికి మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ 5 years నుంచి గురుకులాలో టీచ్ చేశాను గెస్ట్ లెక్చరర్ గా. ఎగ్జామ్ ముందు కొంచెం టైం కుదరట్లేదు, ఇంట్లో శాలరీకి ఇబ్బంది అవుతుందా, మరి నేను మానేస్తాను చదువుకుంటాను అని అంటే మా పేరెంట్స్ 1 minute కూడా ఆలోచించకుండా నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయు, ఫస్ట్ నీ గోల్ ఇంపార్టెంట్, ఇది తర్వాత ఎప్పుడైనా మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు, ఫస్ట్ నువ్వు చదువుకోవడం ఇంపార్టెంట్, బాగా కాన్సన్ట్రేట్ చేయని చాలా సపోర్ట్ చేశారు. ప్లస్ మ్యారేజ్ విషయంలో కూడా అందరూ సో మ్యారేజ్ టాపిక్ అనేది ఎప్పుడు నా దగ్గర తీసుకురాలేదు. వేరే మా పేరెంట్స్ పైన ఎంత ప్రెషర్ వచ్చినా బయట వాళ్ళ నుంచి ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఉండాలి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. సో అని చెప్పి నన్ను మా చెల్లిని చాలా ప్రోత్సహించారు. మేము యాక్చువల్ గా చెప్పాలంటే మా ఇల్లు చిన్నగా ఉన్నా కూడా మా పేరెంట్స్ ఎప్పుడు డబ్బుకు మా వరకు ఎప్పుడు తీసుకురాలేదు. ఏదైనా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు ఎప్పుడు. గానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా మాకు అయితే చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ ఫీజు కట్టడంలో గానీ ఇప్పుడు లేట్ చేయలేదు. ఎప్పుడు కూడా స్టడీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను ఎంతవరకు చదువుకోవాలని అనుకుంటే అంతవరకు చదివించారు. ఇంట్లో ఆపేయడము గానీ మధ్యలో, ఇప్పటికి కూడా నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను, అయినా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు అంటే నువ్వు ఇప్పుడు దీనికి చేస్తూనే దీనికి సెలెక్ట్ అవ్వకంటే ముందు ఏం చేసావు? అంటే లెక్చరర్ డిఎల్ ఇక్కడ శాత్రాజ్పల్లిలో చేశాను, గెస్ట్ లెక్చరర్ గా చేశాను. అది చేస్తూనే ఇప్పుడు దీనికి అది చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. కానీ లాస్ట్ టైం అంటే ఎగ్జామ్ ముందు ఫీవర్ వచ్చి కొన్ని 10 days నేను చదువుకోలేకపోయి చాలా కొంచెం భయం వేసింది అనమాట. ఆ 10 days కవర్ చేయాలంటే మళ్ళీ కాలేజ్ వర్క్ చదువుకోవడం ఇబ్బంది అవుతుందని మానేసి ఒక 1 month గ్యాప్ తీసుకొని ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ డేట్ 1 month అనుకున్నా నాకు వస్తాయి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుండి నేను చాలా ప్రిపేర్ అయ్యాను వస్తుంది అని చెప్పి. అవును, నోటిఫికేషన్స్ వస్తాయి అన్నప్పటి నుండి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. సో అంతకు ముందు కూడా నేను నెట్ క్వాలిఫై అయ్యాను. సో హ్యాపీగా ఉన్నావు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నీకు ఎక్కడ పోస్టింగ్ ఏ ఊర్లో ఉంటుంది? మెరిట్ లోనే వచ్చింది అనుకుంటున్నాను, ఓపెన్ లోనే వచ్చింది నాకు, రిజర్వేషన్ లో ఏం లేదు. సో ఇంటి దగ్గరలోనే ఉండాలని చూస్తుంది. ఓకే, ఇంటి దగ్గర నుంచి కాలేజ్ కి డైలీ అప్ అండ్ డౌన్. ప్రస్తుతం మాతో పూర్ణిమ నాన్నగారు కూడా ఉన్నారు. వారి సంతోషం ఎలా ఉందనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా అనిపిస్తుంది పూర్ణిమకి ఇప్పుడు 2 jobs గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. కానీ చిన్నప్పటి నుంచి నేను కూడా మంచిగా చదివియాలనే ఉద్దేశంతో చదివించినాము. చాలా కష్టపడ్డారు మా అమ్మాయిలు, 2 అమ్మాయిలు కష్టపడ్డారు. 2 అమ్మాయిలు. మీరేం చేస్తుంటారు? మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటాను, మాకు సొంతంగా ఉన్నాయి. చిన్నప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళినా కూడా నేను తీసుకురావడం, వచ్చుడు, చేసుడు, నైట్ షిఫ్ట్ కూడా ఉంటుండే వాళ్ళకు, అవన్నీ కూడా శ్రమ పడ్డాను.
మీరు అమ్మాయిలతో మా పాటు అమ్మాయితో ఉండి పాటు వాళ్ళకి మేము కూడా ఎలాంటి ఎలాంటి problems- ఇబ్బంది లేకుండా కూడా శ్రమ పడ్డాం, చాలా కష్టపడ్డాం. ఉమ్, చాలా కష్టపడి వెళ్ళాలని అట్లా పైకి తేవాలనే ఉద్దేశంతో ఉమ్, మేము మొత్తం మా వైఫ్ గాని నేను గాని ఉమ్, వాళ్ళ పిల్లలు కూడా మనకు సపోర్ట్ గా బాగున్నారు. ఉమ్. ఉమ్, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆ. మాకు చాలు ఇప్పటి వరకే ఆయలే. మేము ఇంకా డాడీ వాళ్ళు చదవాలి- కష్టపడుతున్నారు. చదవాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఉమ్, పబ్లిక్ కూడా అన్నారు చదివిన కడిగి చాలు అమ్మాయికి పెళ్లి చేయాలి అది అని అన్నారు. ఉమ్, అవన్నీ మేము పట్టించుకోలేదు. ఉమ్, పట్టించుకోకుండా చదవాలి, ఎక్కడ తిరిగి వీళ్ళకి ఒక పొజిషన్ లో ఉండాలి అనే ఉద్దేశంతో చదివించడం ఉమ్, చాలా హ్యాపీగా ఉంది, ఉమ్. సంతోషం. ఇంకా ఇంకా చదువుకుంటాను చదువుకుంటాను ఉంటే ఇంకా చదివించడానికి రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నాం. ఆ, అది మా అమ్మాయిలే మాకు ఇద్దరు, ఇక వాళ్ళకంటే ఎక్కువ మాకు ఎవరు లేరు. ఉమ్, ఇక కొడుకులైన వాళ్ళే బిడ్డలైన వాళ్ళే. ఉమ్. మేము వాళ్ళ కొరకే మేము ఏదైనా చేస్తాం. ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది? ఇంకొక అమ్మాయి యాన్విషన్ అని హైదరాబాద్ చేస్తుంది. హైదరాబాద్ లో చేస్తుంది. హైదరాబాద్ చేస్తుంది, అది ప్రైవేట్ కంపెనీ, ఉమ్, అందులో చేస్తుంది. ఆమె కూడా స్టడీలోనే ఉంది, ఆమె ఫస్ట్ టైం ఉంటది. ఇక ఆమె కూడా ఒక జాబ్ రావాలని కూడా మాకు కూడా యా, ఇద్దరు అమ్మాయిలు చదువులో ఫాస్ట్ ఉన్నారు, ఆమె కూడా వస్తుంది. రావాలనే ఉద్దేశం ఉంది. ఆ. ఇక అది భగవంతుంది, అదే వస్తే మంచిదే. ఓకే. మంచిగా. చాలా గర్వంగా ఉంది. మాది పెద్ద ఫ్యామిలీ, కోడమూళ్ళు అంటే పెద్ద ఫ్యామిలీ, కానీ ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ లేక మేము ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ యథావిధిగా ఉండాలి, ఫ్యామిలీ తక్కువ అని ఉండకూడదు అనే ఆలోచనతోటి మేము పిల్లల్ని చదివించినాం. అమ్మ తక్కువ ఎవరు చూడొద్దు, మేబీ ఇప్పుడు తక్కువైనా కావచ్చు, కానీ వెనుకటి ఎట్లున్నారో ఎట్లా బతికిండ్రో అదే పొజిషన్ లో ఉండాలి అనే ఆలోచనతోటి పిల్లల్ని చదివించాలనుకున్నాం. చదివించి ఒక అమ్మాయికి ఇప్పుడు లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్ జాబ్ వచ్చింది, ఇంకొక అమ్మాయి పీజీ చేస్తున్నది ఇప్పుడు. ఆమె కూడా వస్తుంది కదా జాబ్ కూడా. భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి కదా దేనికైనా. ఎంతమంది అంటే మీరు సార్ వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది? 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు వాళ్ళు. 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఉమ్. వాళ్ళు ఏం చేస్తారు? ఇక అందరూ ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో అది అట్లా సెటిల్ ఈ అయిపోయి. సార్ వాళ్ళు ఎంత అంటే ఎన్నో వాడు? ఇతను 3వ అబ్బాయి. 3వ అబ్బాయి. 3వ అబ్బాయి పెద్దవాళ్ళ ఇంట్లో నుండి ఎప్పుడో వెళ్ళిపోయినరు. ఇక ఇతను ఇల్లు పట్టుకొని ఉన్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఇక పిల్లల చదువులని మేము బయటకు వచ్చేసినాం. ఇక అప్పుడు డబ్బు అనేది మా దగ్గర ఎక్కువ లేదమ్మా, పిల్లలు చదవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి అనే భావనతోటి మా తంగల పెళ్లి అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన. తంగల్పల్లి అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. స్థిరపడ్డాం. ఓకే, ఇక్కడ పవర్ లూమ్ ఉంది కాబట్టి మీరు అది తీసుకుంటూ ఇక్కడ ఉండిపోయారు. వచ్చేసినాం. అక్కడికి ఇక్కడికి ఊకే తిరుగుడే. అప్పుడు తంగలపల్లి అంటే ఎన్ని గ్రామం. years అవుతుంది ఇక్కడికి వచ్చి? 20 years అవుతుంది. 20 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉంటున్నాం. ఇక మీ కష్టాన్ని మీ పిల్లలకు రాకుండా కష్టపడ్డారు కాబట్టి మా కష్టం మా పిల్లలకి రావద్దు, మంచిగా ఉండాలి అని చెప్పేసి అట్లా మీ పిల్లల్ని అయితే మంచిగా చదివించి ఇప్పుడైతే సెటిల్ చేసారు ఒక అమ్మాయి. అట్లా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. బాబు